వెల్కమ్ టు బీటీ న్యూస్. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. టెక్నాలజీ 18 సంవత్సరాలకే ఓటు హక్కు, అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీకి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఒకసారి లాస్ట్ వైఫ్ అయిపోయినాక నువ్వు పెద్ద పట్టణ కేంద్రంలో దివంగత నేత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి యొక్క 34వ వర్ధంతిని పురస్కరించుకొని పరకాల క్యాంపు కార్యాలయంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో అనేక పోరాటాలు, స్వాతంత్ర్యం కోసం పోరాడి ఎంతో మంది అసువులు బాసిన తర్వాత భారతదేశాన్ని పరిపాలించిన తన తల్లి ఇందిరాగాంధీ ఆశయాలను ముందుకు తీసుకుపోయి ప్రధానిగా కూడా రాజీవ్ గాంధీ గారు పేద ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు వారు స్వర్గస్థులైనరు. ఈరోజు వారికి మనం నివాళులు అర్పించుతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు అతనిని తలుచుకునేటువంటి విధంగా ఈరోజు టెక్నాలజీని కావచ్చు, అదేవిధంగా ఓటు హక్కును కల్పించడం కావచ్చు, 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన చరిత్ర అది రాజీవ్ గాంధీ గారిదే అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం కోసం ఎవరు చేయలేని త్యాగము ఈరోజు ఇందిరాగాంధీ కుటుంబం చేసింది. అదే ప్రాణ త్యాగం ఇచ్చినటువంటి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించిన రాజీవ్ గాంధీ గారు ఈరోజు దేశ ప్రజల కోసం అనేక చట్టాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం చేసిందంటే ఈరోజు రాజీవ్ గాంధీ గారు అనే విషయం. ఈరోజు 1991 మే 21న భారతదేశ ప్రజలను దుఃఖసాగరంలో ముంచెత్తిన దురదృష్టకరమైన రోజు అది. మద్రాసు సమీపాన గల పెరంబదూరు గ్రామంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన గౌరవ భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇవాళ పరకాల నియోజకవర్గ కేంద్రమైన పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు మన నుండి దూరమై 34 సంవత్సరాలు గడుస్తున్నా కూడా
ఈ దేశ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచున్న మహానాయకుడు గాంధీ వంశం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది.